TCS, Infosys, Wipro ఇవన్నీ 2026 లో lakhs of students హైర్ చేస్తున్నాయి. కానీ ఒక రూల్ చెప్పాలి, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆప్టిట్యూడ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కోడింగ్ మిస్ చేస్తున్నారు. అదే కోడింగ్ కి ప్రిపేర్ అయినప్పుడు రెజ్యూమ్ వీక్ గా ఉంటుంది. నువ్వు కూడా సేమ్ గ్రూప్ లో ఉన్నావు. అయితే ఇక్కడ దాకా చేసింది ఆపేయండి, ఇది చూడండి. ఈ వీడియోలో మీరేం తెలుసుకుంటే TCS, Infosys, Wipro ఈ కంపెనీస్ కి అప్లై చేయడం ఎలా, ఇంకా స్టెప్ బై స్టెప్ రెజ్యూమ్ బిల్డ్ చేయడం ఎలా, ఇంకా కోడింగ్ రౌండ్ లో మనకి బేసిక్స్ నుండి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆప్టిట్యూడ్ టెస్ట్ ని క్రాక్ చేయడం ఎలా, ఇంటర్వ్యూలో మనకి HR అడిగే క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలో ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్టెప్స్ ఓన్లీ CSE స్టూడెంట్స్ వాళ్ళకి అప్లికేబుల్ కాదు, వేరే బ్రాంచ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఈ స్టెప్స్ అప్లికేబుల్. ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు, ఏ మోస్ట్ ప్లేస్మెంట్ యూట్యూబర్ కూడా చెప్పారు. TCS, Infosys, Wipro ఇది మాస్ రిక్రూటర్స్ అని మీరు విన్నారు, కానీ ఇది ఎగ్జాక్ట్ గా ఎలా హైర్ చేసుకుంటారో తెలుసా? చెప్పాలంటే ఇవి మెయిన్ గా క్యాంపస్ డ్రైవ్స్ ఇంకా ఆఫ్ క్యాంపస్ హోటల్స్ ని యూజ్ చేస్తాయి. ఆఫ్ క్యాంపస్ అంటే ఏంటంటే మనమే ఓన్ గా వెళ్ళి అప్లై చేసుకోవాలి. క్యాంపస్ డ్రైవ్స్ అంటే నీ కాలేజ్ కి అవి డైరెక్ట్ గా వస్తాయి. TCS కి IQCT, Infosys కి InfraTQ, ఇంకా విప్రోకి వచ్చేసి VALP అండ్ విప్రో టర్బో ప్రోగ్రామ్స్, ఇలా వీటికి ఓన్ పోర్టల్స్ ఉంటాయి. ఇందులో మనం రిజిస్టర్ చేయడం మాత్రం ఫ్రీ. సో నువ్వు వచ్చేసి ఈ రోజు నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేస్తే బెటర్. ఆప్టిట్యూడ్ రౌండ్ లో 60 to 70% స్టూడెంట్స్ ఫిల్టర్ అవుట్ అవుతారు. ఇది స్కేరీగా ఉంది, కానీ ఇది మనకి సేమ్ సిలబస్ రిపీట్ గా టెస్ట్ చేస్తుంది. TCS, Infosys, Wipro ఈ కంపెనీస్ లో మనకి ఆప్టిట్యూడ్ లో మెయిన్లీ 4 ఏరియాస్ ఉంటాయి. అది ఏంటంటే మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంకా లాజికల్ రీజనింగ్, వర్బల్ అబిలిటీ, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడనే చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్ వాళ్ళు నేర్చుకోవడానికి బదులు వాళ్ళు భయపడుతున్నారు. ఇలా భయపడడం వల్ల వాళ్ళు అన్ని టాపిక్స్ స్కిప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే టైం, వర్క్, పర్సెంటేజ్ రేషియోస్ ఇలా ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నువ్వేం చేయాలంటే బేసిక్ ఫార్ములాస్ ని డైలీ 30 minutes ప్రాక్టీస్ చేసి ఇలా ఒక 3 weeks నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసిన కన్సిడర్ నువ్వు వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్టిట్యూడ్ ప్రిపరేషన్ ఒక సింపుల్ రొటీన్ అవుతుంది, కానీ చాలా మంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నాడు. అసలు రొటీన్ అంటే నువ్వు డైలీ మార్నింగ్ ఒక 30 minutes వచ్చేసి ఒక 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఐదర్ ప్రాబ్లమ్స్ నీకు కరెక్ట్ వస్తే ఓకే, ఒకవేళ నీకు రాంగ్ వచ్చిన అరే నాకు వస్తలేదు కదా, నువ్వు డిమోటివేట్ అయిపోయి నేను చెయ్యను కానీ నువ్వు అస్సలకి అనుకోకు. నువ్వు ఎప్పుడైతే నువ్వు సేమ్ ప్రాబ్లమ్ లైక్ నీకు ఏదైతే మిస్టేక్ వచ్చినా నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రీవిజిట్ చేస్తావు, అప్పుడు నీ యొక్క మిస్టేక్ నీకే లైక్ గుర్తుకొచ్చి నువ్వు అది మళ్ళీ చేయో, ఇంకా నీకు మిస్టేక్ రిపీట్ అవ్వదు. నువ్వు అక్కడ నుంచి నేర్చుకోగలుగుతావు. అరే నేర్చుకోమని చెప్పి నువ్వు అసలు ప్లాన్ ఏంది, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు వీక్ 1 వచ్చేసి నువ్వు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేసిక్స్ మీద ఫోకస్ చేయి. వీక్ 2 వచ్చేసి మనకి రీజనింగ్ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేయి. వీక్ 3 వచ్చేసి వర్బల్ ఇంకా మాక్ టెస్ట్ మీద ఫోకస్ చేయి. 3 weeks లో నీకు రియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం వీటికి నేర్చుకోవడానికి ఫ్రీ రిసోర్సెస్ ఇంకా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ఎలా ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ లో వచ్చేసి పెట్టాను. సో నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు. TSC లేదు అని కోడింగ్ లోనికి భయపడుతున్నావు. ఒక ట్రూత్ చెప్పాలి, అదేంటంటే మనకి TCS, Wipro, Infosys కంపెనీస్ లో మనకి కోడింగ్ రౌండ్స్ ఉంటుంది. అది కూడా మనకి బిగినర్స్ కి మేనేజబుల్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాళ్ళు మనకి ఒక 2 to 3 సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. అది కూడా మనకి బేసిక్ లాజిక్, అరే స్ట్రింగ్స్ మీద ఉంటుంది. ఇది కూడా నువ్వు C, జావా, పైథాన్ ఈ లాంగ్వేజెస్ లో నువ్వు సాల్వ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు EC అయినా సరే, మెకానికల్ అయినా, సివిల్ అయినా సరే, ఏ బ్రాంచెస్ వాళ్ళకైనా ఓకే. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు కోడింగ్ లో మోస్ట్లీ మనకి స్ట్రింగ్స్, అరేస్, బేసిక్ లూప్స్ వీటి మీద వస్తాయి. ఇప్పుడు మనకి లెవెల్ తెలుసుకోవాలి, ఏ స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇప్పుడు నీకు పాలిండ్రోమ్, ఫ్యాక్టోరియల్, ప్యాటర్న్ ప్రింటింగ్ ఈ లెవెల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనం సాల్వ్ చేయడానికి లైక్ ప్రాక్టీస్ చేయాలంటే నీకు ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ అనే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. హ్యాకర్ ర్యాంక్ అయినా సరే, నువ్వు లీడ్ కోడ్ అయినా సరే, ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లోకి నువ్వు వెళ్ళి లాగిన్ అయ్యి లైక్ ఒక 1 to 2 ప్రాబ్లమ్స్ అయితే నువ్వు డైలీ సాల్వ్ చేయడం అయితే స్టార్ట్ చేయకపోవచ్చు. నీకు ఫ్యూచర్ వచ్చేసి చాలా వరకు యూస్ఫుల్ అయితే నీకు ప్లేస్మెంట్స్ టైంలో. సో ఇప్పుడు మనం రెజ్యూమ్ గురించి చూసుకుంటే చాలా మటుకి మన రెజ్యూమ్ వచ్చేసి ATS లో ఉండాలి. అది కూడా ఎందుకు చెప్తుంటే నువ్వు ఏ సర్వీస్ బేస్ అయినా సరే, ప్రోడక్ట్ బేస్ అయినా సరే, ఏ కంపెనీస్ కి ఇచ్చినప్పుడు మనం TCS, Infosys, Wipro కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నీ రెజ్యూమ్ ని ఈ కంపెనీస్ ఒక జాబ్ అప్లికేషన్ ను అప్లోడ్ చేసినా సరే లైక్ రెజ్యూమ్ ని వాళ్ళు వచ్చేసి మనకి ATS సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఆ ATS ఏంటంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ ATS సాఫ్ట్వేర్ లో మన రెజ్యూమ్ ని వాళ్ళు స్కాన్ చేస్తారు. సో ఈ నీ రెజ్యూమ్ ని ATS సాఫ్ట్వేర్ తో స్కాన్ చేసినప్పుడు మన రెజ్యూమ్ వచ్చేసి లైక్ సాఫ్ట్వేర్ కి రీడబుల్ గా లేకపోతే ఈ రెజ్యూమ్ HR దాకా కూడా వెళ్ళదు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే అరే మనం జాబ్ కి అప్లై చేసినాం, ఇలా మనం ఒక ఫ్యూ జాబ్స్ కి అప్లై చేసినాం, అయినా సరే మన రెజ్యూమ్ వాళ్ళకి అప్లోడ్ చేస్తున్నాం, HR దాకా వెళ్తుంది, కానీ మనం వచ్చేసి షార్ట్ లిస్ట్ అవుతలేము అని చెప్పి వాళ్ళు అక్కడితోనే అప్లై చేయడం మానేసి వాళ్ళు డిమోటివేషన్ కి వెళ్ళిపోతారు, నేను ఇక జాబ్స్ కి అప్లై చేయాలి. కానీ వాళ్ళకి దీని వెనకాల రీజన్ వచ్చేసి ఎవరికి తెలియదు. అదేంటంటే వాళ్ళ రెజ్యూమ్ ATS తో స్కాన్ అవుతుంది, ATS సాఫ్ట్వేర్ తో స్కాన్ అవుతుంది, వీళ్ళకి తెలియదు. అక్కడనే వీళ్ళ రెజ్యూమ్ రిజెక్ట్ అయింది, అసలు HR దాకా వెళ్ళిందో లేదా అని కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఇక్కడనే వాళ్ళ రెజ్యూమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే చాలా మంది రెజ్యూమ్ లో ఎలా పెట్టుకుంటారు అంటే ఒక్క పేజ్ లో అయితే ఎవరికి
ఉంచుకుంటారు. చాలా మంది ఒక 2 to 3 పేజెస్ వరకు ఉంచుకుంటారు రెజ్యూమ్ ని. కానీ ఎప్పుడైనా మనకి రెజ్యూమ్ అంటే షార్ట్ గా ఒకటే పేజ్ లో ఉండాలి. కానీ రెజ్యూమ్ లో ఒక్క పేజ్ లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటే, చాలా మంది లైక్ ఏదో మనకి డిజైన్స్ చేస్తున్నట్టు క్యాన్వాలో ఏదో టెంప్లెట్ తీసుకుంటారు, డిజైన్ టెంప్లెట్స్ లైక్ ఫోటోస్ యాడ్ చేస్తారు. అలా వాళ్ళు ఫోటోస్ యాడ్ చేయడం వల్ల, ఇంకా డిజైన్స్ యాడ్ చేయడం వల్ల, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ పెట్టడం వల్ల, ఇంకా మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ కి మ్యాచ్ అది కూడా పెట్టుకోరు. వాళ్ళు ఒకటే రెజ్యూమ్ చేసి ఒక మల్టిపుల్ జాబ్స్ కి వచ్చేసి వాళ్ళు అప్లై చేస్తారు. ఇది అన్ని రీజన్స్ వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతున్నారు. మనకి రెజ్యూమ్ వచ్చేసి ఎప్పుడైనా 1 పేజ్ లో ఉండాలి. ఇంకా మనకి రెజ్యూమ్ వచ్చేసి అస్సలకి మనం ఫోటోస్ పెట్టద్దు, డిజైన్స్ కూడా మనకి అస్సలకి ఉండొద్దు. అందులో వచ్చేసి మనం ఎప్పుడైతే మనం ఒక జాబ్ కి అప్లై చేస్తాం కదా, అందులో వాళ్ళకు కొన్ని స్కిల్స్, ఇంకా వాళ్ళకి కావాల్సిన డిస్క్రిప్షన్ వచ్చేసి వాళ్ళు పెడతారు. సో నీ యొక్క రెజ్యూమ్ లో వచ్చేసి మనకి ఆ ఒక జాబ్ డిస్క్రిప్షన్ కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి ఎప్పుడైనా. చాలా మంది స్టూడెంట్స్ హెచ్ఆర్ రౌండ్ కి అసలు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళు వెళ్తున్నారు ప్రాక్టీస్ చేయకుండా. కానీ హెచ్ఆర్ రౌండ్ లో మనకి 80% క్వశ్చన్స్ సేమ్ గానే వస్తాయి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంపెనీ. కానీ చాలా మంది స్టూడెంట్స్ వాటిని ప్రాక్టీస్ చేయకుండా వెళ్తున్నారు. అసలు క్వశ్చన్స్ ఏదో నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, ఒక్కసారి చూసుకోండి. సో నేను మీతో ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేసుకున్నాను. నేను ఏదైతే 5 మెయిన్ పాయింట్స్ చెప్పాలనుకున్నా ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా డిస్కస్ చేశాను. కానీ ఒకటి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, చాలా మందికి కొన్ని డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి. అది గూగుల్ అయినా సరే, మైక్రోసాఫ్ట్ అయినా సరే, TCS, ఇన్ఫోసిస్ ఎక్సెట్రా ఏ కంపెనీ అయినా సరే ఒక డ్రీమ్ కంపెనీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే పొజిషన్ ఉన్నావు, నీ డ్రీమ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా నీ పొజిషన్ నుంచే వెళ్ళారు. కానీ వాళ్ళకి నీకు ఏం డిఫరెన్స్ అంటే, వాళ్ళు ఒక క్లియర్ కట్ గా ఒక ప్లాన్ వేసుకొని మంచిగా కన్సిస్టెంట్ గా వాళ్ళు ప్రిపేర్ అవుతూ వాళ్ళు అయితే ఆ కంపెనీలో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. సో నువ్వేంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావు, నువ్వు కూడా ఒక మంచి ప్లాన్ ఒక ప్రిపేర్ గా వెళ్తే నువ్వు కూడా మంచి ఆ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు. ఐ హోప్ మీరు ప్రతి ఒక్కరు మీ డ్రీమ్ కంపెనీస్ లో ప్లేస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నీకు ఈ వీడియో వచ్చేసి క్లియర్ కట్ గా అర్థమైంది అండ్ నీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. నీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ప్రతి గ్రూప్ లో మీ ప్రతి ఫ్రెండ్ కి ఈ వీడియోని ఇచ్చి షేర్ చేయండి. ఇంకా నీకు నెక్స్ట్ వీడియో దేని వల్ల కామెంట్ లోకి వెళ్ళి మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ లో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఇంకా నువ్వు ఈ అకౌంట్ కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.